వాగ్గేయకారుల కృతుల్లోని పల్లవుల్ని తీసుకొని వాటిని తాను రాసినటువంటి చరణాలతో సొబగులు దిద్దినటువంటి పద కవితామూర్తి శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి. శంకరాభరణం చిత్రంలో ఆయన రాసినటువంటి ఆయన ఈ గీతం కూడా అలాంటిదే. మూల రాగమైనటువంటి హిందోళంలోనే మహదేవన్ గారు స్వరపరిచినటువంటి ఆ గీతాన్ని సినిమా కోసం బాలుగారు జానకమ్మ గారు ఆలపించారు. ఇప్పుడు మన కోసం బాలుగారు శైలజ గారు వినిపించబోతున్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సామజవరగమనా సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవరగమనా గమనా ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులు జగా ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులు జగా మధురలాలసల మధుపలాల నల మధురలాలసల మధుపలాల నల పెదవిలోని మధువులాను వ్రతము పూని జతకు చేరగా గదదమ మని నిద దస సని గసని దని సగా నిసగా సమగమ గస సని నిగ సగ సని నిద దని నిస మద దని గమ దని సని దమ దస సామజవర గమన సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమనా వేసవి రేలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా వేసవి రేలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా మదిని కోరికలు మదన గీతికలు మదిని కోరికలు మదన గీతికలు పరువమంత విరుల పాన్పు పరచి నిన్ను పలుకరించగా sa
శైలజ, నేను దడుచుకున్నా ఇప్పుడు. నువ్వు పాడుతున్న రాగం ఏమిటి, అంటున్న ఆ స్వరం ఏమిటి? శుద్ధ హిందోళంలో ఆ రిషభం ఎలా వచ్చింది చెప్పు. ఏదో చిన్నపిల్ల అది ఏదో వాళ్ళని చూస్తూ దానికోసమని ఏదో మనసు నిమగ్నమై పాడింది అనుకోరా, దానికి నువ్వు ఇంత గందరగోళం చేయడం అనేటటువంటిది నాకేం సమంజసంగా అనిపించదు. మీరు ఆగండి, చెప్పు. నాకు ఇంకా డైలాగ్ ఉంది, చెప్పు. హిందోళానికి ఆరోహణ ఏంటి? సగమదనిస అవరోహణ. సనిద మగస. మరి ఆ రిషభం ఎక్కడి నుంచి వచ్చింది? రిషభమా అంటే వృషభం ఏమిటంటే స్వరాభిషేకం వేదిక మీద స్వర సంకరమా? లేదు నాన్నగారు, సరిగ్గా పాడతాను. ఏమైంది శైలజ గారు? వృషభం. బాలు గారు నన్ను క్షమించాలి. నాన్న శంకర శాస్త్రి గారు పరకాయ ప్రవేశం చేశారు. ప్లీజ్, తప్పైపోయింది. బాలు గారు మన్నించండి. నేనెందుకు శంకరశాస్త్రి మన్నించాలి మిమ్మల్ని? ఆయన పైనుంచి మన్నిస్తున్నాడు. డోంట్ పాఫ్. ఒక్కసారిగా ఈ పాట వినగానే ఎవరికైనా సరే శారదా అనాలనిపిస్తుంది. ఏకవచనంతో పిలిచానేమనుకోవద్దు, నన్ను క్షమించండి. కానీ ఈ పాట రికార్డ్ చేసినప్పుడు కీబోర్డ్ వాయించినటువంటి మాధవపతి సురేష్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఒక విషయం గుర్తు చేశాడు. సరిగ్గా ఈ రోజే రికార్డ్ అయింది ఈ పాట 35 సంవత్సరాల క్రితం అని. ఇది ఆ సినిమాకి మొట్టమొదటి పాటగా రికార్డ్ చేసాం. ఈ పాట సందర్భంలో జరిగిన ఒక విషయాన్ని మీకు చెప్పాలి. సంపెంగ పూల మాలలు తీసుకొచ్చి అందరికీ వేశారు. జానకి గారికి వేయగానే ఆవిడకి అలర్జీ, అది విపరీతమైనటువంటి బ్రెత్లెస్నెస్ వచ్చేసింది ఆవిడకి. వచ్చిన తర్వాత ఎప్పుడు భర్త గారు రాము ఎప్పుడు అక్కడే ఉంటారో, ఆ రోజు ఎందుకు బయటకు వెళ్ళారు ఆయన. నాకేదో తెలిసిన ఒక మందు మెడిసిన్ వెంటనే తెప్పించి అలర్జీ కోసం అని ఇచ్చాను. అది ఇంకా ఎక్కువైపోయి ఆవిడ మొహం వాచిపోయి కళ్ళు ఎర్రబడిపోయి అసలు ఊపిరి తీసుకునే పరిస్థితి. నేను వెంటనే రికార్డింగ్ అందరికీ చెబుదాం అనుకుంటే, వెళ్ళదు ముహూర్తం రోజు అన్నీ చెప్పడం నేను పాడేస్తా అన్నారు. మామూలుగానే ఆవిడ అసలు 2 ఆక్సిజన్ సిలిండర్లు తగిలించుకున్నంత లెంగ్త్ పాడగలరు అనమాట, అంత దమ్ముతో పాడగలరు. అంత ఇబ్బందిలో ఉండి కూడా ఈ పాట అలాగ పాడారు. ఇవాళ శైల ఆ బ్రీత్ తీసుకోవడానికి ఎంత అవస్థపడిందో నాకు తెలుసు. ఆ రోజున నాకు చేతికి సంఖ్యలు కటకటాలు ఇవన్నీ గుర్తుకొచ్చేసాయి బ్లర్లు. ఆవిడకి ఏదైనా అయిందంటే నాకైతే ఏం కావాలి అని. తర్వాత సంభాళించుకున్నారు. ఫస్ట్ ఈ పాటతో రికార్డ్ చేసాం ఆ సినిమా. తెలుగువారందరికీ కూడా వాళ్ళ నిత్య జీవితంలో కూడా ఒక గొప్ప అనుబంధం ఉన్నటువంటి ఒక అంశంగా మిగిలిపోయింది శంకరాభరణం అని సినిమా. వీడిది నాగేశ్వరరావు గారికి, విశ్వనాథ్ గారికి నిజంగా రుణపడి ఉండాలి. సంగీతపరంగా మహాదేవన్ గారికి, పుహళేంది గారికి, అందరూ పనిచేసిన వాద్య బృందం అందరూ కూడా చాలా ధన్యులు నిజంగా సినిమాలో పనిచేసిన వాళ్ళు. థ్యాంక్ యూ శైలజ గారు. మీరే వీలైనంత చేశారా, ఇంకా మీరెందుకు అనేది. అలాగే వస్తాం.